ప్రభు స్తోత్రం. దైవాశిస్సులు 106వ కీర్తన 12వ వాక్యం 13వ వాక్యం. అప్పుడు వారు ఆయన మాట నమ్మిరి, ఆయన కీర్తి గానం చేసిరి. నిన్న ఇది ధ్యానం చేశాం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. ఉదయకాల సమయంలో మనం కార్యాలు నిర్వర్తించడానికి ముందే రాత్రి వేళే కార్యోన్ముఖులం అవునట్లుగా సిద్ధపడాలి. తెల్లారి లేచిన తర్వాత సిద్ధపడటం కాదు, ఎలా జరగాలి, ఏం జరగాలి, ఎలా చేయాలి, ఈ దినం ఏంటి అనేది రాత్రి అలసిపోయి పడుకున్నా వేకుని లేచి ప్రభు పాదాల దగ్గర విచారణ చేయాలి, ఆయన దగ్గర ఆలోచన చేయాలి. నిన్న మనం వారి సంతోషం, వారి ఆనందం, శత్రువులు ఒక్కడు కూడా మిగలకుండా ముంచేస్తే వారేసిన వారి హృదయం ఉప్పొంగి సముద్ర బలంలాగా ఎగిసెగిసి సంతోషం పడింది. ఆ ఎగిసి పడింది కింద పడాలిగా, పడ్డారు. ఇప్పుడు ఎందుకని వెంటనే మర్చిపోయారంట. వెంటనే చేసిన మేలు మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. చేసిన మేలు మర్చిపోయామంటే అన్యాయంలోకి వచ్చేసాం. చేసిన మేలు వెంటనే మర్చిపోతున్నారు. వెంటనే స్తోత్రం. దావీదు గారు శత్రువు వస్తున్నాడు, సౌలు గారు వస్తున్నాడని చెప్తే ఒక జనం దగ్గరికి వెళ్తాడు. అయ్యా వెళ్ళమంటావంటే వాళ్ళు నన్ను అప్పగిస్తారంటే అప్పగిస్తాడంటాడు. ఇంకొకళ్ళు మేలు చేసాడు, కాపాడాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటావా, వాళ్ళు నన్ను అప్పగిస్తారంటే వాళ్ళు అప్పగిస్తారన్నాడు. చూసారా, దేవుని దగ్గర విచారణ చేయటం. ఇది చేయమంటావా వద్దంటావా, ఇది చాలా ప్రాముఖ్యం. చాలా అంటే చాలా, చెప్పలేనంత. 1948 సంవత్సరం అక్టోబర్ మాసం 6 నుంచి 9 వరకు తెనాలిలో మీటింగ్స్ పెట్టాను. అద్భుతంగా దేవుడు చేశాడు. ప్రళయ వర్షం, కానీ మీటింగ్ పెట్టిన స్థలంలో లేదు. చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రభు కార్యం చేసాడు, సంతోషంగా అయిపోయింది. దేవుని యొక్క నామం మహింపరచబడింది. మేలు నేనేం అనుభవించలేకపోయాను. అయితే నెక్స్ట్ ఇయర్ అదే ఊపుతో ఇంకొక మీటింగ్ పెట్టా. ఎండాకాలంలో వర్షం పడింది. మీటింగ్ మొత్తం లైట్లు గీట్లు మొత్తం పడిపోయినాయి. ఏ ఒక్క లైట్ కూడా పగలలేదు, కానీ మొత్తం పడ్డాయి. బుక్స్ తడిసిపోయినాయి. మే నెలలో, అక్టోబర్ మాసంలో వర్షాకాలంలో చుట్టూ వర్షం కురుస్తుంటే ఆపాడు ప్రభువారు. తర్వాత జరిగేదానికి చేయమంటావా వద్దంటావా. ఇక్కడ బాగా జరిగింది కనుక ఆ ఊపుతో మన సొంత ప్రయత్నం, సేవే, దేవుని పనే, దేవుని కార్యాలే. ఢిల్లీ నుంచి ఇందిరాగాంధీ గారి పూజారి కృపానంద త్రిపాఠిని ఆయన తీసుకొచ్చా. అంతకుముందు మీట్లో పర్వత సూర్యనారాయణ గారిని తీసుకొచ్చా అక్టోబర్లో. 89 మేలో కృపానంద త్రిపాఠి గారిని తీసుకొచ్చా ఢిల్లీ నుండి. దెబ్బ కింద పడేసాడు. దేవుని పనే. అది మోసపు సాక్ష్యమో ఏదో తెలియదు, కానీ దేవుడు దాన్ని ఫ్లాట్ చేసాడు. దేవుని పిల్లలారా, దేవుని కార్యాలని మర్చిపోకూడదు. మర్చిపోయామంటే విచారణ చేయటం తప్పిపోతాం, దెబ్బతింటాం. ఎక్కడైతే గణపరచబడ్డామో అక్కడే పాతాళాన్ని దొక్కబడతాం. దేవుని దగ్గర విచారణ చేయాలి. చేయమంటాడా వద్దంటాడా, ఆయన పనే. ఆయన చేయమన్నది చేద్దాం. ఇప్పుడైనా అది నేర్చుకుందాం. మీరైనా గట్టిగా మన జీవితంలో ఉండాల్సిన అనుభవం ఏంటంటే, అంత టైం ఏదండి అసలు. అదే దెబ్బ కనిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రభు చెప్పేంతవరకు వెయిట్ చేయాలి. అది కష్టమే, ఆలస్యమే. టైం అంతా అయిపోయినట్టు ఉంటుంది. అన్ని ద్వారాలు మూసిపోయినట్టు. అగాధములో మైదానంలో అగాధ జలాల్లో
మైదానం మీద నడిపించే అనుభవంలో తీసుకొస్తాడు. తొందరపడొద్దు, ప్రభువు చెప్పినట్టుగా చేయండి. ప్రపంచంలో మిమ్మల్ని పైకెత్తి దేవుడు చూపిస్తాడు. ఆత్మదేవుడు ప్రభువారి మహిమ కొరకు ఈ మాటలు మన హృదయంలో విప్పి స్థిరపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.